హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మన స్కిన్కి ఎంతో మంచి చేసే రోజ్ పెటల్స్తో ఈరోజు నేను రోజ్ సోప్ అనేది రెడీ చేస్తున్నాను. సో ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామా? చూడడానికి మన రోజ్ పెటల్స్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఆ రోజ్ పెటల్స్ని వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ రోజ్ వాటర్ని 2 టేబుల్ స్పూన్ వాడుతున్నాను. రోజ్ వాటర్ వేస్తే స్మెల్ చాలా బాగుంటుంది, మన స్కిన్ కూడా చాలా గ్లో కనిపిస్తుందండి. 2 టేబుల్ స్పూన్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే గ్రైండ్ చేయాలి కాబట్టి 2 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం నైస్గా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం. చూసారు కదా ఎంత నైస్గా గ్రైండ్ చేసుకుని వచ్చాం. ఇలాంటప్పుడు మీకు ఏమైనా కొంచెం వాటర్ తక్కువైందంటే ఇంకొక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ని చేర్పించుకొని మనం గ్రైండ్ చేసుకుని రావాలి. మనం రోజ్ పెటల్స్ని గ్రైండ్ చేసాం కదా. ఇప్పుడు దాన్ని ఇలా ఒక బౌల్ తీసుకొని దాని మీద ఒక వైట్ క్లాత్ వేసుకొని మనం ఆ పేస్ట్ని లిక్విడ్ తీసుకోవాలంటే ఈ మెథడ్ని యూజ్ చేసుకోవాలి. ఈ మెథడ్ యూజ్ చేస్తే మనకి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అనేది మనకి లిక్విడ్ దొరుకుతుంది కాబట్టి ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఆ క్లాత్ని ఇలా పట్టుకొని మనం ఆ లిక్విడ్ అనేది మనకి కావాలి కాబట్టి ఇలాగ చూడండి, క్లాత్ని ఇలా ఒకసారి టర్న్ చేసి ఇలా ఒత్తామంటే మనకి రోజ్ లిక్విడ్ అనేది 2 నుండి 3 టేబుల్ స్పూన్ వస్తుంది. చాలు, మన సోప్కి ఈ లిక్విడ్ క్వాంటిటీ అనేది చాలు. ఈ రోజ్ సోప్ని మన తెలుగు ఛానల్ సబ్స్క్రైబర్ పుష్ప అనేవారు నాకు కమెంట్ చేసి రోజ్ సోప్ని చేసి వీడియో అప్లోడ్ చేయండి అని అడిగారు. సో వాళ్ళ కోసమని నేను ఇక్కడ ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు మన లిక్విడ్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుంది, కలర్ఫుల్గా ఉంది లిక్విడ్ కూడా. ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ రోజ్ ఎసెన్స్ తీసుకున్నానండి. రోజ్ సోప్ కాబట్టి రోజ్ ఎసెన్స్ ఇక్కడ నేను ఒక 3 నుండి 4 డ్రాప్స్ వాడుతున్నాను. అవి వేస్తే మనకి ఫ్లేవర్ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. సో దానికోసమని నేను 4 డ్రాప్స్లో రోజ్ ఎసెన్స్ వాడుతున్నాను. ఇక్కడ నేను గ్లిసరిన్ అనేది వాడుతున్నాను. గ్లిసరిన్ మన స్కిన్ డ్రై కాకుండా కాపాడుతుంది. సో దానికోసమని 2 టేబుల్ స్పూన్ గ్లిసరిన్ తీసుకుంటున్నాను. గ్లిసరిన్ మనం ఫేస్కు వాడామంటే టోనర్ లాగా మంచి పని చేస్తుందండి. నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎలా వాడేది అనేసి. విటమిన్ ఈ క్యాప్సూల్ని నేను ఇక్కడ 2 వాడుతున్నాను. విటమిన్ ఈ క్యాప్సూల్ని మన కోకోనట్ ఆయిల్లో వేసి తలకి రాసుకున్న మంచి రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ మనం ఫేస్కు వాడినా కూడా గ్లో బాగిస్తుందండి. ఇప్పుడు 2 కూడా ఇలాగేసిన తర్వాత ఇలా ఆయిల్ లాగా పైనే తేలుతుంటుంది. చూసారు కదా, చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ లిక్విడ్ని ఒక స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం విటమిన్ ఈ క్యాప్సూల్ వేసాం కదా, అది వచ్చేసి ఆయిల్ లాగా పైనే ఉంటుంది కాబట్టి మనం ఒక స్పూన్ సహాయంతో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూపిస్తున్నాను కదా నేను ఇక్కడ. అలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ సోప్ బేస్ అనేది గ్లిసరిన్ సోప్ బేస్ తీసుకున్నాను. మీకు ఈ సోప్ బేస్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చి ఉంటాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రలో కొంచెం నీరేసి స్టాండ్ సెట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సోప్ బేస్ కట్ చేసి ఒక పాత్రలో పెట్టాం కదా, ఆ బౌల్ పెట్టేసి 8 to 10 మినిట్స్లో మన సోప్ బేస్ అనేది మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం మిక్స్ చేసిన రోజ్ పెటల్స్ లిక్విడ్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. రోజ్ పెటల్స్ లిక్విడ్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు చాలండి మనకి. ఎక్కువ నిమిషాలు ఏం బాయిల్ చేయకూడదు. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు బాయిల్ చేయండి. ఇప్పుడు మన రోజ్ పెటల్స్ లిక్విడ్ని ఇలా గ్రీన్ వచ్చింది. మీకు డౌట్ ఉండొచ్చు గ్రీన్ ఎందుకు వచ్చింది అని. రెడ్ ఫుడ్ కలర్ వాడితే సోప్ అనేది రెడ్ కలర్ వస్తుంది. ఫుడ్ కలర్ యాడ్ చేయకపోతే ఇలా గ్రీన్ వస్తుంది. సో మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఇలాగ సోప్ మౌల్డ్లో ఇలాగ వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను సోప్ మౌల్డ్తో పాటు కాఫీ కప్ కూడా యూజ్ చేస్తున్నాను.
చూసారా? ఫ్రిడ్జ్లో నేను ఇక్కడ 2 అవర్స్ పెట్టిన తర్వాత తీస్తే ఎలాగుంది. ఫ్రిడ్జ్ లేదంటే ఒక 4 అవర్స్ బయట పెట్టినా మనకి సోప్ అనేది ఇలా రెడీ అవుతుంది. ఈ డిజైన్ మీకు నచ్చిందా? కొత్తగా కొనేసి తెచ్చానండి సోప్ మౌల్డ్ అనేది. బాగుందా? డిజైన్ బాగుందా? నచ్చిందా? ఈ మౌల్డ్లోనే వేస్తే మనకి సోప్ అనేది ఈజీగా వస్తుంది. లేదా స్టీల్ బౌల్లో, స్టీల్ బాక్స్లో వేసామంటే కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసిన తర్వాత వేసుకుంటే ఈజీగా మనకు వస్తుంది. నేను ఇక్కడ కాఫీ కప్ని కొంచెం కట్ చేసుకొని తీయడం పడింది. చూశారు కదా? అది ఒక వెరైటీ షేప్ అన్నమాట. నచ్చిందా మీకు? పుష్ప గారండి, మీకు ఈ సోపు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు సోపుతో ఎలా నొరగా వస్తుందని ఇక్కడ చూస్తున్నారా? చూడండి, మంచి బాగా నొరగా వస్తుంది. చూస్తున్నారు కదా? మీరు కూడా తక్కువ బడ్జెట్లో హోమ్ మేడ్ సోప్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారో అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో పడ్డు ఎగ్ మసాలా గ్రేవీతో మీ ముందుకు వస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్. ఓకే, సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి.